హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది వాళ్ళ బ్యూటీ అండ్ చార్మ్. కానీ ఆ బ్యూటీ వెనక చాలానే స్ట్రగుల్స్ ఉన్నాయి. స్క్రీన్ పైన పర్ఫెక్ట్గా కనిపించడానికి చాలామంది హీరోయిన్స్ సర్జరీస్, లిప్ ఫిల్లర్స్, నోస్ రీషేపింగ్, జా లైన్ కరెక్షన్స్ లాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ చేయించుకున్నారు. టాలీవుడ్ అండ్ బాలీవుడ్లో పాపులర్ యాక్ట్రెసెస్ ఏ సర్జరీస్ చేయించుకున్నారు అండ్ వాళ్ళలో ఏం చేంజెస్ వచ్చాయో చూసేద్దాం. శృతి హాసన్. కమల్ హాసన్కి డాక్టర్గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ బ్యూటీ అండ్ బోల్డ్నెస్తో అందరినీ అట్రాక్ట్ చేసింది. కానీ ఒక స్టేజ్లో తన లుక్ గురించి చాలానే ట్రోల్స్ ఫేస్ చేసింది, ఎస్పెషల్లీ నోస్ షేప్ మీద కామెంట్స్ వస్తున్నప్పుడు. అంటే 2017లో రినోప్లాస్టీ నోస్ సర్జరీ అండ్ తన లిప్స్ అండ్ జా లైన్ మీద కూడా మైనర్ ఎన్హాన్స్మెంట్స్ చేయించుకుంది. సర్జరీ చేయించుకోవడానికి మెయిన్ రీజన్ బ్యూటీ ఎన్హాన్స్మెంట్ కోసం కాదు, తనకి ఉన్న బ్రీతింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అని తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ సర్జరీ తర్వాత తన ఫేషియల్ ఫీచర్స్ ఇంకా షార్ప్ అండ్ డిఫైన్డ్గా మారాయి, ఎస్పెషల్లీ నోస్ షేప్ స్లిమ్మర్ అండ్ సిమెట్రికల్గా కనిపించింది. నెక్స్ట్, నయనతార. లేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్లో ప్రతి ఫేజ్లో కొంచెం డిఫరెంట్గా కనిపించింది. చూస్తే లిప్ ఎన్హాన్స్మెంట్, నోస్ రీషేపింగ్, స్లైట్ జా లైన్ కరెక్షన్ లాంటి చేంజెస్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. కానీ 2024లో ఒక ఇంటర్వ్యూలో తను ఎలాంటి చేంజెస్ చేసుకోలేదని, అవి తన డైట్ వల్ల వెయిట్ వేరియేషన్స్తో వచ్చిన చేంజెస్ అని చెప్పింది. అలాగే ఐబ్రో షేప్ని కూడా తను టైం టు టైం మారుస్తూనే ఉంటుందని, దానివల్ల ఫేస్ లుక్లో డిఫరెన్స్ కనిపిస్తుందని చెప్పింది. సో నయనతార ఈజ్ ఏ న్యాచురల్ బ్యూటీ. నెక్స్ట్, ప్రియాంక చోప్రా. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తన జర్నీతో ప్రపంచంలో క్రేజ్ పెంచుకునే హీరోయిన్. 2023లో ఒక ఇంటర్వ్యూలో తన సర్జరీస్ గురించి ప్రియాంక చోప్రా బయటపెట్టింది. మిస్ వరల్డ్ 2000 గెలుచుకుని కెరీర్లో రైజ్లో ఉన్న టైంలో నోస్ సర్జరీ చేయించుకుంది. కానీ ఆ సర్జరీ ఫెయిల్ అవడంతో తన నోస్ షేప్ మారిపోయింది. దాంతో తనకి 3 బిగ్గెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ లూజ్ అయింది. ఆ సర్జరీతో తన ఫేస్ కంప్లీట్గా మారిపోయింది. సో తన మెంటల్ హెల్త్ అండ్ కెరీర్ రెండు దెబ్బతిన్నాయి. అప్పుడు తన ఫాదర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో కరెక్టివ్ సర్జరీ చేయించుకుంది. ఇప్పుడు తన నోస్ స్మాల్ అండ్ షార్ప్ స్ట్రక్చర్లో పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్, అదితి రావ్ హైదరీ. సౌత్ అండ్ బాలీవుడ్లో తన గ్రేస్ అండ్ చార్మ్తో ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది అదితి రావ్ హైదరీ. గజగామిని వాక్తో అందరి చూపులు తన వైపు తిప్పుకున్న అదితి ఏం సర్జరీస్ చేయించుకుందో చూసేద్దాం. అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేస్తే తన ఫేస్లో క్లియర్గా కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. ఓల్డ్ మూవీస్లో తన నోస్ కొంచెం పెద్దగా ఉండేది, దానికోసం అదితి రినోప్లాస్టీ సర్జరీ చేయించుకుంది. ఇప్పుడు తన నోస్ స్లిమ్ మరియు షార్ప్గా ఉంది. అలాగే అప్పర్ లిప్ చాలా చిన్నగా ఉండడం వల్ల బ్యాలెన్స్డ్ లుక్ కోసం లిప్ ఫిల్లర్స్ కూడా చేసుకుంది. ఈ చిన్న చేంజెస్తో అదితి బ్యూటీ ఇంకా ఎలివేట్ అయ్యి తన స్క్రీన్ ప్రెజెన్స్ మరింత స్ట్రైకింగ్గా మారింది. సర్జరీస్ అనేవి ఒక పర్సనల్ చాయిస్. కొన్ని కెరీర్ రిక్వైర్మెంట్స్ కోసం, కొన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం చేయించుకుంటారు. కానీ వాళ్ళని మనం అడ్మైర్ చేయడానికి మెయిన్ రీజన్ వాళ్ళలో ఉన్న టాలెంట్, హార్డ్ వర్క్ అండ్ ఆడియన్స్ని కనెక్ట్ చేసే మ్యాజిక్. ఎండ్ ఆఫ్ ది డే బ్యూటీ ఫేడ్స్, కానీ వాళ్ళకు ఉన్న డెడికేషన్ అండ్ చార్మ్ మాత్రం టైమ్లెస్. నేను లాస్ట్లో చూపిస్తున్న ఈ పాపులర్ హీరోయిన్ ఎవరో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సెలబ్రిటీస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.